గజలక్ష్మికి ఏనుగులెందుకు? లక్ష్మీదేవి 8 అవతారాలతో దర్శనమిస్తుంది. అష్టలక్ష్మి అన్న మాట ఇటీవల కాలంలో సుప్రసిద్ధంగా వినబడుతోంది. ఈ అష్టలక్ష్ములలో ఒకటి గజలక్ష్మి. తామర పువ్వులో పద్మాసనం మీద కూర్చుంటుంది గజలక్ష్మి. ఈమెకు ఇరుపక్కల 2 ఏనుగులు ఉంటాయి. ఆమె కూర్చునే భంగిమలోనే యోగముద్ర ఉంది. ఆమెకు 4 చేతులు ఉంటాయి. పై చేతులలో తామర పువ్వులు ఉంటాయి. కింది చేతులు అభయ, వరద ముద్రలు చూపెడుతూ ఉంటాయి. లక్ష్మీదేవి సమృద్ధికి, సంపదకు, అదృష్టానికి, గౌరవానికి, దర్జాకు, దర్పానికి సంకేతం. ఆమె సర్వ సంపత్కరి, పరమ పవిత్రతకు చిహ్నం. ఈ విషయం చెప్పడానికే ఏనుగులు తొండంతో నీరు చిమ్ముతూ అమ్మవారికి అభిషేకం చేయిస్తున్నట్లుగా కూడా కనబడుతుంది. తామర పువ్వుకే పద్మమని మరో పేరు కూడా ఉంది. పద్మంలో ఉండే తల్లి కాబట్టి ఆమెను పద్మ, పద్మిని అని కూడా పిలుస్తారు. ఈ పద్మం నవనిధులలో ఒకటి. పద్మం అనే నిధిలో కూర్చునే తల్లి కనుక ఆమెను సంపదదాయిని, భాగ్యదాయినిగా ఆరాధిస్తారు. సామాజికంగా ఆలోచించినప్పుడు సంపద చంచలమైనది. ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో, ఎంతకాలం ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. పరమ చపలమైంది. ఇవాళ కోటీశ్వరుడుగా ఉన్నవాడు తెల్లారేలోపు భిక్షాధికారి అయి దేహి అని రోడ్డున పడుతున్నాడు. ఈ చంచలత్వానికి, చాపల్యానికి తామర ఒక సంకేతం. సరస్సులో పద్మం నిలకడగా ఉండదు. అటూ ఇటూ కదులుతూ ఊగుతూ ఉంటుంది. దాని మీద కూర్చున్న లక్ష్మి పద్మాన్ని కదిలిపోకుండా నిరోధిస్తుంది. అలా కూర్చునే లక్ష్మి యోగముద్రలో ఉంటుంది. నిలకడలేని సంపదకు కుదురు తెచ్చేది యోగం మాత్రమే అన్న సందేశం ఇందులో ఉంది. యోగ బుద్ధితో సంపదలను అనుభవించే వారికి ఆ సంపద మీద వ్యామోహం ఉండదు. కాబట్టి సంపదను ఎవ్వరైనా స్వార్థ బుద్ధితో కాక త్యాగ బుద్ధితోనే అనుభవించాలి అని గజలక్ష్మి ఉపదేశిస్తోంది. ఇలా సిరి సంపదలను నిర్మోహతత్వంతో అనుభవించేవారే సర్వ సమర్థులని, శక్తిశాలులని, వారిని లోకమంతా ఆరాధిస్తుంది అని చెబుతుంది. ఈ మాట చెప్పడానికే ఏనుగులు లక్ష్మీదేవిని ఆరాధిస్తున్నట్లుగా, అభిషేకిస్తున్నట్లుగా చిత్రాలలో చూపిస్తారు.